హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్లోని ట్రిగనోమెట్రీ యొక్క బిట్స్ అండ్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ఓవర్ వీడియో. ఆల్రెడీ మనం థియరీ క్లాస్ అని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మొత్తం కూడా మనం బిట్స్ ఓరియంటెడ్, అదేవిధంగా మీకు అసైన్మెంట్ కోసం 120+ సాలిడ్ బిట్స్ యొక్క డేటా అనేది అందించడం జరుగుతుంది. సో ఇక వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఆ యొక్క బిట్స్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి, అదేవిధంగా వాటి యొక్క డీటెయిల్ డేటా అనేది అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో ఈ యొక్క ట్రిగనోమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో అల్పకోణం అంటే ఏంటిది, అధిక కోణం అంటే ఏంటిది, లంబకోణం అంటే ఏంటిది, అదేవిధంగా శతాంశమానం, శతాంశమానం అంటే ఫ్రెంచ్, అదేవిధంగా రేడియన్ మానం, వాటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్. సో ఇక్కడ ఉన్నటువంటి జీ అంటే ఏంటిది, ఒక జీ అంటే ఎన్ని డిగ్రీలతో సమానం, ఒక డిగ్రీ అంటే ఎన్ని జీలతో సమానం, అదేవిధంగా మినిట్స్ సెకండ్స్ యొక్క రేషియో, అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క పాయింట్స్. సో ఇవన్నీ కూడా థియరీ ఓరియంటెడ్ అయినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. అండ్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క డేటాని కావాల్సి ఉంటుంది. ఓకేనా. సో డయాగ్నల్, ఆపోజిట్, అడ్జసెంట్. సో ఈ విధంగా మనకు డయాగ్నల్, ఆపోజిట్, అడ్జసెంట్ ఈ మూడు కూడా కలిసి మన యొక్క ఐ ఎక్కడ ఉంది, దట్ మీన్స్ టీటా. సో ఇది మన యొక్క ఐ పొజిషన్ అనుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఎదుటి భుజం, ఆసన భుజం, మన యొక్క కర్ణం, మనం ఇక్కడ నిలబడడం, ఇక్కడ నుంచి మనకి ఒక టోటల్ డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సేమ్ అదే విధంగా మనం వీటిని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ టీటా అంటే ఏంటిది, కాస్ టీటా, టాన్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా, అదేవిధంగా కాట్ టీటా, వీటన్నిటి గురించి మన యొక్క మైండ్లో ఆల్రెడీ గ్రాఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఉంటేనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. సో ట్రిగనోమెట్రీ ప్రాబ్లం అనేది నీకు ఫార్ములా కనుక వచ్చిందనుకో 2 to 3 సెకండ్స్లో ఆన్సర్ చేయగలవు. ఫార్ములా కనుక తెలియలేదనుకో రెగ్యులర్ మెథడ్ అయినటువంటి మెథడ్లో 4 to 5 minutes పడుతుంది. ఒకవేళ అసలు మెథడ్ కూడా తెలియలేదనుకో యూ విల్ లాస్ ద క్వశ్చన్. కాకపోతే గ్యారంటీ మార్క్స్ అనేవి ఈ యొక్క టాపిక్ నుంచి మనం గెస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, మనం మ్యాక్సిమం 100+ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అందులోంచి ఎవ్రీ ఎగ్జామ్ కూడా రిపీట్ అయితేనే ఉంటాయి. ఈ యొక్క ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటిదంటే క్వశ్చన్స్ మనం మార్చలేము. ఓకేనా. అదొకటి మాత్రం దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్. అదే మనం వేరే ఏ టాపిక్స్ తీసుకున్నా కూడా క్వశ్చన్స్ని జనరేట్ చేయగలం. కానీ దీంట్లో క్వశ్చన్స్ జనరేట్ చేయాలంటే వెరీ వెరీ రేర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇదంతా కూడా ఫిక్స్డ్ యాంగిల్స్, అదేవిధంగా ఇదంతా ఫిక్స్డ్ అయినటువంటి డేటా కాబట్టి. సో ఈ యొక్క 6 points అనేవి ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఫార్ములాస్. ఓకేనా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ టీటాని కాస్ స్క్వేర్ టీటాలో ఎట్లా రాస్తాం, కాస్ స్క్వేర్ టీటాని సైన్ స్క్వేర్ టీటాలో, ట్యాన్కి సెక్కి ఉన్నటువంటి రిలేషన్, కాట్కి కొసెక్ ఉన్నటువంటి రిలేషన్, సైన్కి కొసెక్ ఉన్నటువంటి రిలేషన్, కాస్ సెక్. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ సైన్ అయితే కొసెక్, ఇక్కడ కాస్ అయితే సెక్, ఇక్కడ ట్యాన్ అయితే కాట్, వీటి యొక్క రిలేషన్స్. అండ్ అదేవిధంగా వీటి యొక్క రిలేషన్ తెలవాలి. సైన్కి సైన్ డైరెక్ట్ వచ్చేసింది, కాస్ని సైన్ లెటర్ రాసుకుంటాం, కొసెక్ని సైన్ లెటర్ రాసుకుంటాం, కాట్ని సైన్ లెటర్ రాసుకుంటాం. ఓకేనా. ఆ యొక్క తేడా మాత్రం మనకు తెలిసి ఉండాలి. ఆ యొక్క తేడా తెలిస్తేనే మనం ఈజీగా వీటికి ఆన్సర్ చేయగలం. సో డోంట్ వరీ, మీరందరూ కూడా ఆల్రెడీ థియరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఒక టేబుల్ అనేది మన యొక్క మైండ్లో ఉండాలి. సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 మనకి యొక్క టేబుల్ వస్తే సరిపోతుంది. ఓకేనా. సో అసలు ఇది ఎట్లా వచ్చింది, 0/4, 1/4, 2/4, 3/4, 4/4 ఆ యొక్క 5 points నుంచి మనకి యొక్క ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది. దీని బేస్ పైన మనం మొత్తం కూడా సాల్వేషన్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా మనకి యొక్క చార్ట్, వాటి యొక్క డీటెయిల్ డేటా, వీటి బేస్ పైన మనకి యొక్క ఫస్ట్ లైన్ వస్తుంది. ఫస్ట్ లైన్ యొక్క ఆపోజిటే మనకి సెకండ్ లైన్. ఈ రెండింటిని కంబైన్ చేసే థర్డ్ లైన్ వస్తుంది. సైన్కి ఆపోజిట్ కొసెక్, అదేవిధంగా కాస్కి ఆపోజిట్ సెక్, ట్యాన్కి ఆపోజిట్ కాట్. సో ఈ విధంగా మనకి జనరేట్ అవుతుంది. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ యొక్క ఎన్టీపీసీ CBT 1కి. ఓకేనా. గ్రూప్ డీకి అయినా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎన్టీపీసీ CBT 2కి మాత్రం గ్యారంటీ. ఈ యొక్క చార్ట్ నుంచి మనం అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు మీకు డేటా అనేది నేను ఇస్తాను. అండ్ దాని తర్వాత మనకు డైరెక్ట్ ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫైనల్. ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ యొక్క డేటా వస్తుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ వచ్చేసి బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ సంబంధించినటువంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. దీనికి కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పైన ఫార్ములాస్ వస్తే ఈ క్వశ్చన్స్ను కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఆల్రెడీ మీకు గతంలో ఇచ్చినటువంటి డేటాలు ఏంటిదంటే ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా. దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్. కాబట్టి ఈరోజు నేను మీకు మ్యాక్సిమం డేటా అనేది అందిస్తున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ టెస్ట్ 2. సో ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది ఎన్టీపీసీ CBT 2కి కేటాయించడం జరిగింది. ఓకేనా. CBT 2కి అలాట్మెంట్ చేయడం జరిగింది. హై లెవెల్ అయినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకోవట్లేము. సో క్వశ్చన్ నెంబర్ 1, సైన్ 45 ప్లస్ కాస్ 45. సో ఇక్కడ మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అయితే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ స్క్వేర్లు ఇవ్వలేదు కాబట్టి
రెగ్యులర్ మెథడ్లోనే మనం సాల్వ్ చేద్దాం. sin 45 ఎంత ఫ్రెండ్స్? sin 0 0, sin 30 1/2, sin 45 1/√2 ప్లస్ cos 45 ఎంత? sin 45 అయినా cos 45 అయినా ఒకటే కాబట్టి 1/√2. 1/√2 ఈ రెండింటి యొక్క హారాలు సమానం. దట్ మీన్స్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి √2. 1 + 1 2. సో 2 నేను రాసుకోవచ్చు ఫ్రెండ్స్, √2 హోల్ స్క్వేర్ బై √2. సో దీన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొచ్చింది? √2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో కనుక గెస్ చేసి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు 0 1 2 ఈ 3 లెటర్స్ ఎక్కువ సార్లు వస్తాయి. దీంట్లో మేజర్గా 0లు 1లు మాత్రం అత్యధికంగా మనకు ఆన్సర్లు అయితే అవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఆన్సర్లు 0లు 1లు అయితే కొన్ని రేర్ కండిషన్స్లో 2 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అసలు మనకి ఏం తెలియదు, కనీసం అటెంప్ట్ అయినా చేద్దాము అని అనుకుంటే మాత్రం ట్రిగ్నామెట్రీలో 0 1 2లు అనేవి ఎక్కువ సార్లు అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, cos 45 sec 30 cosec 60. సో ఇక్కడ మనకి ఎలాంటి రిలేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు. సో ఇదేమో సెక్, ఇదేమో కొసెక్, ఇదేమో కాస్. సో వీటి యొక్క రిలేషన్స్ ఏమైనా ఉందా అంటే ఏ రిలేషన్స్ లేవు. కాబట్టి రెగ్యులర్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ మొత్తం కూడా మీకు రెగ్యులర్ మెథడ్ చెప్తాను, తర్వాత షార్ట్కట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెగ్యులర్ మెథడ్ అయితే మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. cos 45 ఎంత పైన డిస్కస్ చేసుకున్నాం కదా, 1/√2. sec 30. సో సెక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కాస్ యొక్క ఆపోజిటే కదా. ఓకేనా? కాస్ యొక్క ఆపోజిటే సెక్, ఆపోజిట్ cos 30. సో cos 30 ఏంటిది? √3/2. కాబట్టి దీనికి రివర్స్ ఏంటిది? 2/√3. ఓకేనా? 2/√3 ప్లస్ cosec 60 అంటే cos 60. cos 60 అంటే √3/2. దానికి ఆపోజిట్ 2/√3. 2/√3. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1/√2/√3 తీసుకుందాం. 2 + 2 4. ఓకేనా? ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం భిన్నం బై భిన్నం ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తాం? 1/√2 ఇంటూ √3/4. సో ఈ విధంగా మనకు జనరేట్ అయిపోయింది కదా. ఇక్కడ గమనించండి, దీన్ని ఇటు పంపిస్తే 4√2/3. సో ఇదే మనకు ఆన్సర్, √3/4√2 అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనకి ఇంత పెద్దగా ఉంది కదా, ఇట్ టేక్స్ మచ్ టైం. కానీ షార్ట్కట్లో ఆలోచిస్తే కొన్ని సెకండ్స్లో అయిపోతుంది. sin 30 ఎంత? sin 30 ఏంటి ఫ్రెండ్స్? 1/2. tan 45 వాల్యూ ఎంత? 1. అదేవిధంగా cosec 60 పైన మనం డిస్కస్ చేసుకున్నాం. cosec 60 ఎంత? 2/√3. అండ్ నెక్స్ట్ cot 45. సో tan 45 అయినా cot 45 అయినా ఒకటే. అండ్ నెక్స్ట్ cos 60. సో cos 60 ఎంత ఫ్రెండ్స్? పైన మనం డిస్కస్ చేసుకున్నాం, దానికి ఆపోజిట్. దట్ మీన్స్ 1/2. ఎందుకంటే దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ sec 30. సో sec 30 అంటే ఫ్రెండ్స్ చెప్పండి, sec 30 అంటే ఎంత? 2/√3. సో ఇది చూడండి ఫ్రెండ్స్, 1/2 + 1 - 2/√3, 1/2 + 1 - 2/√3 అన్నీ సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సల్. 1/1 1 అంతే ఆన్సర్. పైన చెప్పినా కదా ఫ్రెండ్స్, 0 లేదా 1 లేదా 2 ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుందని. సో క్వశ్చన్ ఇంత పెద్దగా ఉన్నప్పటికీ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 tan square 45 + cos square 30 - sin square 60. సో ఇక్కడ చూసుకుంటే tan స్క్వేర్ ఉంది, అండ్ cos స్క్వేర్ ఉంది, sin స్క్వేర్ ఉంది. సో sin స్క్వేర్కి cos స్క్వేర్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ = 1. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చింది మైనస్ ఇవ్వడం జరిగింది, ప్లస్ 2 θలు కూడా ఈక్వల్ ఉండాలి. ఇక్కడ మనకు వేరు వేరు θలు ఇవ్వడం జరిగింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి రెగ్యులర్ మెథడ్లో మనం సాల్వ్ చేద్దాం. సో 2 tan 45 ఎంత? 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 ఎంత ఫ్రెండ్స్? 2/√3 √3/2 చెప్పండి, √3/2 స్క్వేర్ మైనస్ sin 60 √3/2 స్క్వేర్. దీని క్యాన్సల్, మిగిలింది 2 × 1 2. ఓకేనా? ఇది కూడా వచ్చేసింది కదా, ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, sec square 60 - tan square 60 sin square 30 + cos square 30. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే రెగ్యులర్ మెథడ్లో ఇట్ టేక్స్ దిస్ మచ్ ఆఫ్ స్పేస్. అదే క్వశ్చన్ని మనం షార్ట్కట్లో చేయాలంటే sec square θ - tan square θ = 1, sin square θ + cos square θ = 1. టీటాలు సమానంగా ఉండాలి, ఎస్. ఇక్కడ కూడా టీటాలు సమానంగా ఉండాలి, ఎస్. అయిపోయింది కదా, 1/1 = 1 అయిపోయింది కదా ఫ్రెండ్స్. 2 సెకండ్స్లో మనకు ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? sec square θ - tan square θ = 1, sin square θ + cos square θ = 1. మనకు టీటాలు సమానంగా ఉన్నాయా లేదా అని కంపారిజన్ చేసుకొని కథ మన ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోయింది. ఆన్సర్ ఎంత? 1. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇంత డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 tan 30 / 1 + tan square 45. ఓకేనా? 2 tan 30 / 1 + tan square 45. సో sin 60 cos 60 tan 30 sin 30
ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లలో. సో tan ఏమన్నా రిలేషన్ ఉందా? ఇక్కడ ప్లస్ వచ్చేసింది, ఏం చేసేటట్టు కూడా ఏం లేదు కాబట్టి రెగ్యులర్ మెథడ్కి వెళ్ళిపోదాం. 2 ఇంటూ tan 30. సో tan 30 వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 1/√3. 1 ప్లస్ tan 45 ఎంత? 1 స్క్వేర్ అంటే 1. 2 ఇంటూ 1/√3/2. 2కి 2 క్యాన్సల్, ఎంత ఫ్రెండ్స్? 1/√3. సో వాట్ ఈజ్ 1/√3? 1/√3 ఏంటి ఇది కదా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, tan 30. ఇంత సింపుల్గా మనం 2 స్టెప్స్లో ఆన్సర్ అనేది చేయగలం. సో ఫార్ములా అనేది మ్యాండేటరీ, ఫార్ములా వస్తేనే మనం ఆన్సర్ చేయగలం. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, tan 45 ఆన్సర్ తెలిస్తే 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. tan 45 ఎంత? 1. 1 స్క్వేర్ అంటే 1. 1 మైనస్ 1 0 బై 1 ప్లస్ 1 0నే, కాబట్టి ఆన్సర్ డి. అంతే, మనం ఎలాంటి పెన్ అండ్ పేపర్ అవసరం కూడా లేదు, మైండ్ క్యాలిక్యులేషన్ తోటి కూడా దీనికి ఆన్సర్ చేయగలం. క్వశ్చన్ చూడగానే అమ్మో ఇది ఇంత పెద్దగా ఉంది, కొంత కాంప్లికేషన్గా ఉంది, ఇట్ టేక్స్ మచ్ టైమ్ అని. 2 tan 30/1 మైనస్ tan స్క్వేర్ 30. సో సేమ్ మోడల్, ఓకేనా? సేమ్ మోడల్ 2 tan 30/1 ప్లస్ tan స్క్వేర్ 45కి ఇక్కడ tan 30 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది మనకు రివర్స్ అవుతుంది. ఎట్లనో చెప్తా. 2 ఇంటూ tan 30 ఎంత? tan 30 అంటే ఎంత ఫ్రెండ్స్? 1/√3 అండ్ 1 మైనస్ tan స్క్వేర్ 30 ఆటోమేటిక్గా తెలిసింది కదా. √3 స్క్వేర్ అంటే ఎంత? 3. 2/√3 రాసుకోవచ్చు కదా. 2/√3 బై ఆటోమేటిక్గా 3 ఇంటూ 1 3 మైనస్ 1 2/3. సో ఇక్కడ ఉన్నటువంటి 2కి ఇక్కడ ఉన్నటువంటి 2కి క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 1/√3 ఇంటూ 3/1. సో 3 నేను రాసుకోవచ్చు √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. స్క్వేర్కి దీన్ని క్యాన్సల్ అయితే మనకు మిగిలింది ఏంది? √3. సో వాట్ ఈజ్ √3 వాల్యూ? cos 60 sin 60. ఈ రెండు కావు అసలు ఫిక్స్. sin 30 కూడా కాదు, ఎందుకంటే వాటిలో సింగిల్ డిజిట్ లేవు, అన్నీ కూడా మనకు బైలు అయితే ఉండడం జరిగింది. ఓన్లీ 0లు 1లు మాత్రమే మనకు సింగిల్, మిగిలినవి కూడా భిన్నాలు కాబట్టి tan 60, ఎందుకంటే tan 30కి ఆపోజిట్ అదే కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, sin 60 cos 30, sin 30 cos 60 వాల్యూ ఎంత? అండ్ అదేవిధంగా sin 60 + 30 యొక్క విలువ ఎంత? దీని నుంచి మనం ఏం గ్రహించినాం. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇంత పట్టింది, ఓకేనా? ఇంత స్పేస్లో పట్టింది. ఇట్ టేక్స్ 5 to 6 minutes. కానీ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయండి. sin A cos B, sin B cos A. సో వీళ్ళకి రివర్స్ ఇవ్వడం జరిగింది కన్ఫ్యూజ్ చేయడానికి. sin A cos B ప్లస్ cos A sin B దట్ ఈక్వల్స్ ఏంటి ఫ్రెండ్స్? sin ఆఫ్ A ప్లస్ B, అంతే కదా. sin ఆఫ్ A ప్లస్ B. sin ఆఫ్ 60 + 30 ఎంత ఫ్రెండ్స్? 60 + 30 ఎంత ఫ్రెండ్స్? 60 + 30 ఎంత? 90. sin 90 వాల్యూ ఎంత? sin 91 కదా, అంతే. సో మనకి ఇచ్చినటువంటి డేటాని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే మన డేటాని వస్తుంది, ఆ యొక్క డేటాని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. cos ఆఫ్ 30 + 60 ఎంత ఫ్రెండ్స్? cos ఆఫ్ 30 + 60 ఎంత? cos 90. cos 90 ఎంత? 0, అంతే కదా. cos 90 = 0. సో ఇది ఒకటి వచ్చేసింది, అయిపోయింది మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. సో ఇది చూడండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఇవ్వడం జరిగింది, LHS RHS. cos A cos B మైనస్ sin A sin B ఏంటి ఫ్రెండ్స్? cos ఆఫ్ A ప్లస్ B. cos A cos B మైనస్ sin A sin B దట్ ఈక్వల్స్ టు cos ఆఫ్ A ప్లస్ B. 60 + 30 90, cos 90 0. సో క్వశ్చన్ ఈ విధంగా అయినా ఇవ్వచ్చు, ఈ విధంగా అయినా ఇవ్వచ్చు. ఎగ్జామ్లు ఎక్కువగా ఈ విధంగానే ఇస్తాడు. LHS RHS అయితే ఏమి ఇవ్వడు, ఎందుకంటే ఈ విధంగా ఇచ్చేసి మనం ఆన్సర్ చేసేస్తాం కాబట్టి. అండ్ రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవి. సో క్యూ వద్ద లంబకోణం కలిగినటువంటి, ఓకేనా? ఈ విధంగా తీసుకుందాం. క్యూ వద్ద 90 యాంగిల్ ఉందంట, ఓకేనా? అండ్ ట్రయాంగిల్ PQRలో PQ వాల్యూ, ఓకే, ఇక్కడ మనం P తీసుకుందాం. P వాల్యూ 6 cm. అండ్ అదేవిధంగా RPQ, ఓకేనా? ఇక్కడ మనకి ఏమొచ్చింది? RPQ. సో మిడిల్ ఏముంది ఫ్రెండ్స్? P కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఎంత? 60. అయితే QR మరియు PR వాల్యూస్ కనుక్కోమంటుండు. ఓన్లీ మనకి ఒక సైడ్ ఇచ్చిండు, 60 యాంగిల్ ఇచ్చిండు. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటివని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, cos θ తీసుకుందాం, ఎందుకంటే ఆసన్న భుజం ఉంది కాబట్టి. cos θ ఏంటి ఫ్రెండ్స్? PQ/PR, అంతే కదా. ఎందుకంటే మనకి ఎదుటి భుజం లేదు కాబట్టి సైన్ తీసుకోలేం, ఇదొకటి ఉంది. సో PQ వాల్యూ ఎంత? 6/PR వాల్యూ. cos 60 ఎంత ఫ్రెండ్స్? చెప్పండి, cos 60 వాల్యూ ఎంత? cos 60 ఎంత ఫ్రెండ్స్? 1/2. సో ఇమీడియట్గా మీరు ఆన్సర్ చేస్తూనే ఉండాలి. సో 1/2 ఈక్వల్స్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి 6, ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది? 12 అవుతుంది.
ఇది ఇక్కడికి వస్తే దట్ మీన్స్ ఇది ఇక్కడికి వచ్చేస్తే పిఆర్ ఈక్వల్స్ టు 12 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకు 12 వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ భుజం వచ్చింది, ఈ భుజం వచ్చింది, మనకి ఇది ఒక్కటి కావాలి, క్యూఆర్ వాల్యూస్ కావాలి. సో దీనికి ఏం చేస్తాం, ట్యాన్ తీసుకుంటాం. సో ట్యాన్లో ఏమవుతుంది, ఎదుటి భుజం అయినటువంటి, అంటే దీనికి ఎదుటి భుజం ఏంటిది, క్యూఆర్ బై నెక్స్ట్ ఇది పీక్యూ. సో క్యూఆర్ వాల్యూ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం, బై పీక్యూ ఎంత 6. సో ఇక్కడ మనకు వచ్చింది టీటా. సో టీటా ఎంత ఫ్రెండ్స్, 60 కదా. ట్యాన్ 60 ఎంత, √3 ఈక్వల్స్ టు ఎక్స్ బై 6. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంచితే ఇదేమవుతుంది, 6√3. అండ్ నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అవుతుందా ఫ్రెండ్స్, కాదు. ఎందుకంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాబట్టి ఈ విధంగా కూడా ఇస్తాడు. సో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అని, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బి అని, తర్వాత ఫైనల్గా ఏది కాదు అని అట్లా అడగడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, tan 36 బై cot 54. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్యాన్కి కాట్కి ఉన్న రిలేషన్ ఉందా, ఎస్. ట్యాన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది, కాట్ని రివర్స్ చేస్తే ట్యాన్ వస్తుంది. ట్యాన్ని రివర్స్ చేద్దాం. సో ట్యాన్కి కాట్కున్నటువంటి రిలేషన్ కాట్ టీటా ఈక్వల్స్ టు ట్యాన్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఓకేనా, కాట్ టీటా ఈక్వల్స్ టు ట్యాన్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో కాట్లోకి మనం రాస్తున్నాం కాబట్టి ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 36. 90లోంచి 36 పోతుంది ఫ్రెండ్స్, 54. దట్ మీన్స్ ఏమవుతుంది, cot 54 బై cot 54 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 1. వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 1. సో ఇలాంటి ఆన్సర్స్ రావాలి అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, ఈ రెండింటిని కూడితే 90 రావాలి. ఈ రెండింటిని కూడండి, 78 ప్లస్ 12 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 78 ప్లస్ 12 ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఎస్. సో కాస్ని సైన్లోకి మార్చుకోవచ్చు కదా, సైన్ టీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఓకేనా, 90 నుంచి 12 పోతే 78, సైన్ 78 మైనస్ సైన్ 78 దట్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 ఉండే కదా. ఇదెంత అవుతుంది ఫ్రెండ్స్, చెప్పండి ఇదెంత, సో ఇక్కడ మనకు 90 అయిపోయింది. సో ఈ 90 అయిపోయింది. సో కొసెక్ నేను రాయొచ్చు, కొసెక్ని సెక్కి సెక్ 59 మైనస్ సెక్ 59 దట్ ఈక్వల్స్ టు 0. సైన్ సెక్ ఇక్కడ ఇంటూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇంటూ అనేది ఉంది, కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది మళ్ళీ వేరే అవుతుంది. సైన్ని సెక్లోకి మార్చుకోవాలి, సైన్ 15 ఇంటూ సెక్ నేను రాసుకోవచ్చు 1 బై కాస్ 75. ఓకేనా, 1 బై కాస్ 75. మరి 1 బై కాస్ 75 ఉంది కదా. సో కాస్ 75ని సైన్లోకి మార్చుకుంటేనే కదా మనకు డేటా వచ్చింది. సైన్ 15 ఇంటూ 1 బై కాస్ 75 అంటే 75, 90 మైనస్ 75 15, దట్ మీన్స్ సైన్ 15. ఇది క్యాన్సిల్, మిగిలిందంతా 1. సో ఇంటూ ఉన్నట్లయితే ఈ రెండింటిని కూడితే 90 వచ్చి, ఈ రెండింటిని కనుక మల్టిప్లికేషన్ ఉంటే 1 వస్తుంది, మైనస్ కనుక ఉన్నట్టే 0 వస్తుంది, డివైడెడ్ బై అయినట్లయితే 1 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, tan 26 64 రెండు కూడితే ఎంత 90, tan 90 ఎంత ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు 1 వస్తుంది. ఎందుకంటే దీన్ని మనం కన్వర్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్వర్ట్ చేసి ఇది ఏమవుతుంది, సో tan 26 ఉంది. సో tan 26ని మనం కన్వర్ట్ చేసి ఏమవుతుంది, cot 64. ఓకేనా, కన్వర్షన్ ఫ్యాక్టర్లో cot 64 అవుతుంది. కాట్ ఏంటిది 1 బై tan 64 అంతే కదా. కార్డ్ని రివర్స్ చేస్తే tan వస్తుంది, tan 64 ఇంటూ tan 64. సో 64 క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. tan 45, tan 16, tan 42, tan 74 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 0, 1. ఆ మోడల్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో tan 45 ఇవన్నీ కూడా డైరెక్ట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సిందే, లేదు అంటే షార్ట్ కట్ మెథడ్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తే ఏమైనా వస్తుందా, 90 వస్తుంది. ఈ రెండింటిని 90 వస్తుంది. ఎస్, 1 ఇంటూ 1 1. సో ఒకవేళ మీరు సాల్వ్ చేయాలంటే దీన్ని సేమ్ పైన ఏదైతే మెథడ్ మనం ఫాలో అయినామో అదే మెథడ్ను ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది రావాలి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఏంటి ఫ్రెండ్స్, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్స్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి.
దట్ ఈక్వల్స్ టు కాస్ 90 దట్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్ చెప్పండి, జీరోనే కదా. కాస్ 90 జీరో కాబట్టి కథం, ఆ క్వశ్చన్ కూడా మనకు సాల్వ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ tan 2a, ఇది లఘు కోణం ఓకేనా, బిలో 90 అయినట్లయితే ఇక్కడ మనకు ఏ వాల్యూ వస్తుంది. tan cotకి రిలేషన్ తీసుకోవాలి. సో tan cotని మనం సింప్లిఫై చేద్దాం. tan 2a ఈక్వల్స్ టు cot ఆఫ్ a మైనస్ 18. సో ఈ విధంగా మనకు డేటా వచ్చింది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక దానిలోకి మార్చుకోవాలి. సో tan ఏం చేద్దాం, కార్డ్లోకి మారుద్దాం. కార్డ్లోకి మార్చినట్లు ఏమవుతుంది ఫ్రెండ్స్, 90 మైనస్ 2a కదా, ఎందుకంటే మనకు పర్టికులర్ యాంగిల్ తెలియదు కాబట్టి cot ఆఫ్ a మైనస్ 18. సో బోత్ సైడ్ మనం కార్డ్ని తీసేద్దాం, మిగిలింది 90 మైనస్ 2a దట్ ఈక్వల్స్ టు a మైనస్ 18. ఈ మైనస్ 2a యువతలకు వస్తే ప్లస్ 2a దట్ ఈక్వల్స్ టు 3a. ఈ మైనస్ 18 అవతలి పోతే ప్లస్ 18, 90 ప్లస్ 18 108. క్యాన్సిల్ చేయండి, 3 ఒకట్ల 3 3 9, 3 6 18. ఏ వాల్యూ ఉంది ఫ్రెండ్స్, 36. ఓకే, ఏ వాల్యూ వచ్చింది. 2a అనేది లఘు కోణం, 90 కంటే తక్కువ ఉండాలి. 36 ఇంటూ 2 72, కాబట్టి మన యొక్క డేటా వచ్చింది. ఏ వాల్యూ 36, 2a వాల్యూ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. సో tan a ఈక్వల్స్ టు cot b అయితే a ప్లస్ b వాల్యూ ఎంత, ఓకేనా. సో ఈ రెండు ఎక్కడ సమానం అయితే ఫ్రెండ్స్, 45 కదా. tan 45 1, cot 45 1, రెండు సమానం కాబట్టి ఆటోమేటిక్ ఇది 90. ఎస్, సో అంతే, మనకు జస్ట్ వాటి యొక్క డేటా తెలిసి ఆన్సర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ tan ఆఫ్ a ప్లస్ b బై 2 ఈక్వల్స్ టు cot ఆఫ్ c బై 2. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, 1 ప్లస్ tan theta ప్లస్ sec theta, 1 ప్లస్ tan theta ప్లస్ sec theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec theta. సో ఈ విధంగా క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు, బట్ ఇట్ టేక్స్ మచ్ టైం. సో దీనికి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ మనం దేనిలోంచైనా ఒక దానిలోంచి కన్వర్ట్ చేయాలి. సో tan theta నేను రాసుకోవచ్చు సైన్ బై కాస్, సెక్ని 1 బై కాస్. సో ఇక్కడ మనకు రెండింటి యొక్క హారాలు సమానం కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని సెట్ చేస్తే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1. సేమ్ దీన్ని కూడా అట్నే సెట్ చేస్తే 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా కదా, ఎందుకంటే కాట్ అంటే కాస్ బై సైన్, 1 బై సైన్. సో సేమ్ మెథడ్ చేస్తే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1, ఓకేనా. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ప్లస్ 1 ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఓకేనా ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మైనస్ 1 స్క్వేర్, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, ఓకేనా. ఈ విధంగా మనకు సెటప్ అయిపోయింది. అండ్ అదేవిధంగా సేమ్ సెటప్ మన కింద కూడా ఉంది కదా. సో కింద సెటప్ కనుక తీసుకుంటే కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, ఎందుకంటే వాటి మల్టిప్లికేషన్ లేదు కాబట్టి. ఇది ఏముంది ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1, 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 1, కాస్ టీటా సైన్ టీటా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, కాస్ టీటా ఇంటూ సైన్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలింది 2, ఓకేనా. మనం పైన చెప్పుకున్నటువంటి 0 కానీ 1 కానీ 2, దాంట్లో 2 వచ్చేసింది కదా. సో ఈ క్వశ్చన్ చూడగానే ఇంత టైం పట్టింది, కానీ సాల్వేషన్ చేస్తే 2 వచ్చింది. సో ఒకవేళ ఆప్షన్స్లో కనుక 2 కానీ 5 కానీ 10 కానీ 20 కనుక ఉంటే మనం కళ్ళు మూసుకొని దీనికి ఆన్సర్ అనేది పిక్ చేసుకోవచ్చు. సో కొద్దిగా బేసిక్స్ ఐడియా ఉంటే మనం షార్ట్కట్లో వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది, వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటి యొక్క ఆన్సర్స్ అనేవి ఈ యొక్క ప్లేస్లో అటాచ్ చేసేస్తాను, ఓకేనా. వీటి యొక్క సొల్యూషన్స్ అనేవి అంటే ఎక్స్ప్లెనేషన్ యొక్క డేటా అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క బిట్స్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో ఇవన్నీ కూడా మనకు ఎన్టీపీసీ లెవెల్ 2కి సంబంధించినవే, కాకపోతే మీరు ఇప్పుడే ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్, ఓకేనా ఫ్రెండ్స్, 120+ బిట్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు క్వశ్చన్, దాని తర్వాత ఆప్షన్స్, దాని కింద ఆన్సర్, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్, ఆప్షన్స్ అండ్ అదేవిధంగా దాని కింద ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ ఆన్సర్ దాని కింద ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మీకు మొత్తం కూడా సెటప్ చేయడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ ప్లెంటీ ఆఫ్ మోడల్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి టాప్ మోస్ట్ లెవెల్ దాకా అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ విధమైనటువంటి క్వశ్చన్స్, థియరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అవి కూడా దీని కవర్ అయితే ఉండడం జరిగింది. సో ఇలాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి.
సో ఈ యొక్క ఫైల్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క కోర్స్ యొక్క లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన యొక్క కోర్సులోకి ఎంటర్ కాగానే మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత రైల్వే తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే మ్యాథమెటిక్స్, స్పెషల్గా మీకు ఇక్కడ ప్రాక్టీస్ బేస్డ్ అని. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక టోటల్ ఫైల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది ఒకే దగ్గర అందించడం జరిగింది. మొత్తం 23 నుంచి 24 చాప్టర్ల యొక్క డేటా అనేది మొత్తం కూడా ప్రాక్టీస్ సెషన్ అరౌండ్ 200 పేజెస్ తోటి మీకు ప్రాక్టీస్ సెషన్కి విత్ అన్ని కూడా సాలిడ్ అయినటువంటి డేటాని అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రీమియం క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్లో 30/30 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది కాబట్టి మీకు ముందుగానే డేటాని అందిస్తున్నాం. సో ఎవరైతే ఈ యొక్క ఫైల్ కావాలనుకున్నారో వాళ్ళంతా కూడా కోర్సును ఎన్రోల్ చేసుకున్నట్లయితే వాల్యుబుల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ రోజు నుంచే మీకు ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కోర్సును ఎన్రోల్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.